హాయ్ వేబార్స్. కమెడియన్ వేణుమాధవ్ గురించి అందరికీ తెలుసు. కమెడియన్ వేణుమాధవ్ మొట్టమొదటిగా సినీ ఫీల్డ్‌లోకి రాకముందు ఎన్టీ రామారావు వద్ద పీఏగా పనిచేసేవారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆఫీస్‌లోనే అక్కడే ఉంటూ ఆయన వద్దే పీఏగా పనిచేసేవాడు. అంటే రామారావు గారికి వచ్చే ఫోన్స్ రిసీవ్ చేసుకొని ఎవరు ఫోన్ చేశారు, ఆయన మీటింగ్స్ ఎప్పుడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఒక లిస్ట్ రాసుకొని షెడ్యూల్స్ రామారావు గారికి తెలిపేవాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలనే విషయాలన్నీ. అలాగే రామారావు గారి ఆఫీస్లోనే ఉండిపోయేవాడు అనమాట. వేణుమాధవ్ గారికి ఇంకొక పార్ట్ టైం జాబ్ కూడా ఉండేదట. అంటే వేణుమాధవ్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ సినిమాల్లోకి రాకముందు. సో రామారావు గారి ఆఫీస్ ఫోన్ నెంబర్నే అందరికి ఇచ్చాడట. మిమిక్రీ ఆర్టిస్టు విజిటింగ్ కార్డు లాగా అందరికి ఇచ్చి తనకి ఏదైనా ఆఫర్ అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే దానికి ఫోన్ చేయమని చెప్పేవాడంట. ఎందుకంటే రామారావుకి వచ్చే ఫోన్స్ అన్నీ వేణుమాధవ్ గారే రిసీవ్ చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఎవరైనా మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఉంటే వేణుమాధవ్కి ఫోన్ చేసేవారు అనమాట. పలానా చోట మిమిక్రీ ప్రోగ్రామ్ ఉందండి. అలా తన జీవితాన్ని గడిపేవాడు వేణుమాధవ్ గారు. ఈ విషయం రామారావు గారికి తెలిసేది కాదంట. రామారావు గారు ఉదయాన్నే చాలా ఎర్లీగా లేస్తాడంట. అంతకుముందే ఈ వేణుమాధవ్ గారు ఆఫీస్ని చక్కగా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకునేవాడట. రామారావు గారు ఒకరోజు యథావిధిగా తొందరగా నిద్రలేసి బయటకు వచ్చాడట. రెడీ అయిపోయి బయటకు వచ్చే సమయానికి 5 గంటల టైం అవుతుందంట. వేణుమాధవ్ మెడపై చిన్నగా కొట్టాడంట. ఎందుకు కొట్టాడబ్బా అని వేణుమాధవ్ రామారావు వైపు చూశాడంట ప్రశ్నార్థకంగా. అప్పుడు గోడ వైపు చూపించి అక్కడ వెలుగుతున్న జీరో బల్బును చూపించాడంట. టైం 5 అవుతుంది, జీరో బల్బు నువ్వు ఎందుకు ఆఫ్ చేయలేదు, ఇప్పుడు జీరో బల్బు అవసరమా, దాని వెలుగు అవసరమా అని గట్టిగా మందలిచ్చాడట. వెంటనే వేణుమాధవ్ ఆ జీరో బల్బు ఆఫ్ చేసి తల ఉంచుకొని నిలబడ్డాడట. అప్పుడు రామారావు గారు జీరో బల్బు కెపాసిటీ అది ఖర్చు చేసే ఛార్జీ కూడా తక్కువే ఉంటుంది, కానీ ప్రతి పైసా జీవితం విలువైందేనో, ప్రతి దానికి మనం విలువ కట్టాలి, ఏది కూడా ఊరికినే వస్తుందని మనం అలా వదిలేయకూడదని అతన్ని చిన్నగా మందలించి రామారావు గారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడంట. వెంటనే మళ్ళీ వేణుమాధవం చూసి జాలి పడ్డాడేమో రామారావు గారు దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టి 2 దోశలు కూడా పెట్టాడంట. ఇవన్నీ వేణుమాధవ్ గారు తన ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పుకున్నాడు. సో రామారావు గారు చాలా డిసిప్లైన్గా ఉంటారని. అప్పట్లో రామారావు దగ్గర పిఏగా పనిచేయబట్టి అప్పట్లో అక్కడికి వచ్చే సినిమాకు చెందిన వ్యక్తులు తనకు పరిచయం కావడం వల్లే నాకు సినిమాల అవకాశాలు కూడా బాగా వచ్చాయని వేణుమాధవ్ అప్పుడు చెప్పుకునేవాడు. సో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.